ఉన్నారు. ప్రియులారా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ రాత్రి కాల సమయంలో దేవుని దగ్గర నుంచి వధించబడిన గొర్రె పిల్లల ప్రభు అక్కడ మౌనముగా నిలబడిపోయాడండి. ఈరోజు ఆ మౌనము మనకెంతో అవసరం. మౌనము లేని కుటుంబాలు ఎన్నో పతనమైపోతూ ఉంటాయి. మౌనము లేక విచ్చలవిడితనముతో కుటుంబాలు విచ్ఛిన్నము చేసుకునే వారు ఎంతో మంది ఉన్నారు. ప్రియులారా, ఒక్క మాట నేను అడుగుతున్నాను. మౌనముగా ఇప్పటిదాకా లేవు కదా, మౌనముగా నీ నోరుని నువ్వు ఉంచుకోలేదు కదా, ఈ మౌనము లేని తనములో నీవు ఏం సాధించావు? ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యము ద్వారా మౌనముగా లేకుండా, ఒక్కొక్క మాటకే సమాధానము లేకుండా కుటుంబాలు విచ్ఛిన్నము నువ్వు చేసుకున్నావు కదా, నిజమే కదా? ఇదే కదా నీ సమాధానం? ఈరోజు ఈ వాక్యము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మౌనంగా ఉండు. నీ బాధ ఏదైనా, నీ శ్రమ ఏదైనా, నీ వేదన ఏదైనా, నీ హృదయాన్ని కలవరపడనీయొద్దు. నన్ను రక్షించడానికి నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు వస్తాడు అనే నమ్మకంతో మీరుండండి. మీకు కార్యము జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా మనము నేర్చుకోవాల్సిన రెండవ లక్షణం ఏంటంటే కపటము లేని మనస్సు. గొర్రెపిల్ల కసాయి వాని దగ్గరికి వెళ్తే ఏదైనా జిత్తులు మారి తెలివితేటలతో తప్పించుకోగలుగుతుందండి? మౌనంగా ఉంటుందంట. వాక్యమే తెలియపరుస్తుంది. వదకు తేబడు గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అని తెలియపరుస్తుంది కదా. గొర్రెపిల్ల కసాయి వాని దగ్గరికి వెళ్ళిన తర్వాత కసాయి వాడైనా కానీ నమ్మి మౌనంగా ఉంటుందంట అండి. ఈరోజు నీ శత్రువులు నీకు కసాయి వాళ్ళుగా ఏమైనా కానీ తలపెట్టవచ్చు, కానీ వారి గురించి దేవునికి అప్పచెప్పు. నీవు అరడం కాదు, నీవు రెంకెలు వేయడం కాదు, నీ నోటిని వారి మీద పారవేయటం కాదు, కానీ ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. కసాయి వాడు శత్రువు అయినప్పటికీ గొర్రె వెళ్ళి మౌనంగా ఉంటుందంట, తల దించుకొని ఉంటుందంట. ఈరోజు దైవ జనాంగమా, అట్లాంటి కపటము లేని లక్షణాన్ని మనము కలిగి ఉండాలి. ఈరోజు నీ స్నేహితులే ఎన్నెన్నో అనొచ్చు, నా అనుకున్న కుటుంబ సభ్యులే ఎన్నెన్నో అనొచ్చు, ఎన్నెన్నో ఆలోచనలు చేయొచ్చు. అవన్నీ మనం దేవునికి అప్పచెప్పి, ఇదిగో మనం ఏ రీతిగా ఉండాలి, ఇదిగో వారు ఆ రీతిగా నాకు హాని చేయాలని తలపెట్టారు కదా, నేను అంతకు రెండింతలుగా తలపెడతానని మనం ఉండకూడదు. కపటము లేని మనస్సు కలిగి ఉండాలి. కపటము లేని మనస్సు ఎవరికి ఉన్నది? దేవునికి మాత్రమే ఉన్నది. అందుకని అలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలని పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇప్పటిదాకా దేవుణ్ణి ఎరగక ముందు కపటము కలిగిన మనస్సుతో మీరు జీవించారేమో, మౌనము లేక అసమాధాన పరిస్థితుల్లో, శాంతి లేని పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. ఈరోజు మౌనంగా ఉండండి. కపటము లేని మనస్సుతో మీరుండండి. దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. అలాంటి మౌనముతో జయించాడు ఈ లోకాన్ని ఆయన. కపటము లేని మనస్సుతో జయించాడు ఈ లోకాన్ని ఆయన. ఈరోజు మనము కూడా ఆ రీతిగా ఉంటే మన భర్తల్ని మనం మార్చుకోగలుగుతామండి, మన కుటుంబాలని మనం మార్చుకోగలుగుతాం, మన బిడ్డల్ని మనం మార్చుకోగలుగుతాం, భార్యల్ని మార్చుకోగలుగుతాం. ఏ రీతి అయిన లక్షణాలు కలిగి ఉండాలి? మౌనముగా ఉండే లక్షణాన్ని మనము కలిగి ఉండాలి. రెండవదిగా కపటము లేని మనస్సు కలిగి అలాంటి లక్షణాన్ని మనము కలిగి ఉండాలి. ఆ రీతిగా
ప్రభు ఉన్నాడు కాబట్టే